ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి. అంటే ఎక్కువ వర్షపాతం తక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. మనం తక్కువ నీరు కాడ పంటలు వేసుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయి. ఒక వరి వేసుకుంటే నష్టం బాగా పాలవుతుందని చెప్పేసి ప్రతిసారి కూడా రైతు వ్యక్తుల దగ్గర వాళ్ళు రైతులకి సూచనలు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం మనం అంటే మహబూబాబాద్ జిల్లా బయారంలో ఉన్నటువంటి కొత్తపేట గంధంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇటు ఏవో సంబంధించినటువంటి ఏవో గారు ఇటు సర్పంచ్ కూడా రైతులకి అవేర్నెస్ ఇచ్చి కూడా వాళ్ళకి రైతులకి దగ్గరుండి మరి కూడా ఆరు పంటలు ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ సూచించిన విధంగా కూడా రైతులకి సలహాలు ఇస్తూ వాళ్ళ దగ్గరుండి కూడా ఆరు తడి పంటలు ఎప్పుడు మొగ్గు చూపే విధంగా చేస్తారు. ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. అంటే ఏ విధంగా అయితే కలెక్టర్ స్నేహ శబరీష్ గారు ఏదైతే మిషన్ వైవిధ్యం పేరిట మీద కూడా రైతులకి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలని ఒక ఫ్లెక్స్ ద్వారా కూడా రైతులకి ఒక వినూత్న రీతిలో కూడా వాళ్ళు ప్రచారం చూపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఆగస్టు 11 తారీఖు వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు ఫుల్గా పడి సమృద్ధిగా కూడా పంటల్లో నీళ్ళు ఉంచిన సమయంలో కూడా ఎండలు బీభత్సం చూస్తుందని మీరు బాగా ఇలాంటి పరిస్థితుల్లో అంటే రైతులకి ఇంకా కూడా వర్షాలు పడతాయని ఒక చిన్న ఆశ ఉందని తెలుస్తుంది. అంటే ఈ ఒక్క 15 రోజులు దాటిన తర్వాత అవసరమైతే మేము ఆరుతడి పంటల వైపు వెళ్తామని చెప్పేసి మేము అంటే చెప్పిన సమావేశాల్లో కానీ రైతు వేదికలో కానీ గ్రామ సభల్లో కానీ రైతులు మీతో విన్నవించుకుంటున్నారు. మీరు ఏ విధంగా మరి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ ఆరుతడి పంటల మీద? మరి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు స్నేహ శబరీష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గంధంపల్లి కొత్తపేట పంచాయతీలో మరి ఏఓ రాజు గారు అదేవిధంగా ఏఈఓలు అందరూ కలిసి మరి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించడం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి బయారం చెరువు కింద సుమారుగా 6,000 ఎకరాల సాగు జరుగుతూ ఉంటుంది. ఈ ఈ ఈ సమయంలో ప్రతి సంవత్సరం నాట్లు వేసి అంటే ముగింపు దశలో ఉండేటువంటి పరిస్థితి రైతులు. కానీ కాలం అనుకూలించగా మరి ఎలినో ఎఫెక్ట్ తోటి మరి అధికారులతో పాటు శాస్త్రవేత్తలు కూడా ముందు నుంచి చెప్పే విధంగానే కాలం కూడా అదే విధంగా ఉంది. వాటికి కూడా బయారం చెరువులో 13 అడుగులకు వచ్చినటువంటి పరిస్థితి. 16 అడుగులకు చేరుకుంటే తప్ప ఈ ప్రాంతంలో అలుగుపడి రైతులకు నీళ్ళు అందే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈరోజు ఇంకా రైతులలో ఒక చిన్న ఆశ అనేది ఉంది. ఇంకొక వారం 10 రోజులలో అలుగుపడితే మన పంటలు మళ్ళీ యథావిధిగా వరి వేసుకోవచ్చని. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్రతి రైతుకు అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాం అని అంటే ఒకవేళ బయారం చెరువు అలుగు పడినప్పటికీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో విపరీతమైన ఎండలు ఉంటాయి. మరి ఈ ఎండల్లో ఆ అలుగు పడినటువంటి వాటర్ తోటి పంటలు సరిగా పండవు. ఆ విధంగా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఏదైనా పప్పు దినుసులు లాంటివి తక్కువ భారీ వర్షం పడ్డా కూడా వేసిన మొక్కలు కూడా అంటే మురిగిపోయి వాటికి ఎక్కువ అది ఛాన్సెస్ కూడా అంటున్నారు కదా. అది ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మన పెసర తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినట్టు పప్పు దినుసులు ఉన్నాయో దాంతో ఎక్కువ నష్టం జరగదు. ఇప్పుడు ఇంకొక 5-10 రోజుల తర్వాత నార అనేది ముదురుతుంది. దాని తర్వాత వేసినా కానీ తాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వ్యవసాయం చేయడం వల్ల రైతుకు ఇంకా నష్టం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఏఓ గారు కానీ ఏఈఓలు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ప్రతి రైతుకు చెప్పేది ఏంటంటే పప్పు దినుసు పంటలు వేసుకోండి. తక్కువ సమయంలో తక్కువ నీటితోటి పండేటువంటి పంటల మీద ఆధారపడితే ముందుగా రైతుకు నష్టం రాదు. ఒకవేళ ఆ పంటలు సమృద్ధిగా పండితే ఏదైతే వరికి వచ్చేటువంటి ఆదాయం ఉందో అంత ఆదాయం కూడా దీంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఇదే మన పెసరకు కింటా 10,000 వరకు ధర పలికింది. అంటే ఒక 5 క్వింటాలు ఒక ఎకరంలో పండినట్లయితే 50,000 రూపాయలు. అంటే రైతుకు ఆ విధంగా నష్టం జరగదు అనేది మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు ఇంకొక వారం 10 రోజులలో ఈ యొక్క ఆలోచన చేస్తాం. తర్వాత ఏవో గారు చెప్పినట్టు మీరు చెప్పినట్టుగా మేము ఆ పంట వైపు ఆలోచన చేస్తామని చెప్పారు. ఇవాళ ఏదైతే మీటింగ్కి వచ్చిన పొల్లూరు బాలరాజు గారు మరి ముందుకు వచ్చి వాస్తవంగా గత సంవత్సరం ఇందులో ఆయన వేరే పంటలు వేసిండు. ఇది వరికి అనుకూలమైనటువంటి భూమి. దీన్ని మడులు కట్టించి ఇదిలో ఈ సంవత్సరం వరి వేయాలనుకున్నటువంటి ఆయన ఆలోచన ఏవో గారు మేము మాట్లాడిన తర్వాత ఇప్పుడు మరి ఆయన ప్రెషర్ వేసినటువంటి పరిస్థితి. ఇట్లనే మిగతా రైతులు కూడా ఆలోచించాలి. ఏదైతే వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటను మనం పరిగణలో తీసుకొని నష్టపోకుండా భవిష్యత్తులో వ్యవసాయాన్ని చేసుకుంటూనే నష్టపోకుండా చేయాలనేది ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తాము. ఆ ప్రభుత్వ ఆదేశాలను తూచే తప్పకుండా అనుసరించుకుంటూ ఇటు కలెక్టర్ శబరీష్ కూడా ఆదేశం అంటే స్నేహ శబరీష్ గారి మాటలు కూడా అనుసంధానించుకుంటూ కూడా వాళ్ళు రైతులకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ కూడా వాళ్ళని అంటే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు చేసిన కృషిలో భాగంగా ఇవాళ కొంతమంది రైతులు కూడా మొగ్గు చూపి తనకి సొంత పంట పొలాల్లో కూడా మనం చూసాం. ఇప్పటికే రైతులు కూడా
ఆ పెసర్లు కూడా వాళ్ళు దీంట్లో విత్తనాలు వేసుకున్న పరిస్థితి ఉంది. మనం ఇంతకుముందు విజువల్స్ మనం చూసాం. మనం ఇప్పటికిప్పటికే వాళ్ళు దున్నుకొని కూడా వాళ్ళు అంటే ఎవరైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ఆతరణపై మొగ్గు చూపండి, వరి వద్దు, దీనిపై కూడా మొగ్గు చూపాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా పెసలు అయితే వేస్తున్నారు. ఒక రైతులను అడుగు తెలుసుకుందాం. మరి గతంలో ఇక్కడ ఎలాంటి పంటలు పండేవి, మరి ఇప్పుడు ఎందుకు మరి పెసలు వేసుకున్నారు, దీనికి ముఖ్య కారణం ఎవరు, మరి ప్రభుత్వం ఆదేశించే విధంగా ఏ విధంగా ఉంది, తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాజీ గారు చెప్పండి, గతంలో ఇప్పుడు మేము చూసాం దున్నుకుంటున్నాం కదా, గతంలో ఇక్కడ ఈ పొలంలో అంటే దీనికి సంబంధించిన ఈ భూమిలో ఏం పంటలు వేసావు, ఇప్పుడు ఏం మారుస్తున్నావు? మరి ఇంతకు ముందు మొక్కజొన్న వేసిన సార్. ఏం పేరు నీ పేరు? పుల్లూరు బాలరాజు సార్ నా పేరు. ఏ ఊరు? గంధంపల్లి సార్. ఇంతకు ముందు మొక్కజొన్న వేసిన ఒక 3 సంవత్సరాలు. ఇక ఇది ఊట పడుతుందని, ఎక్కువ వర్షాల వల్ల ఊట పడుతుందని మడికట్లు కడతామని దున్నిపించి నారు కూడా పోసిన తర్వాత ఇక వర్షాలు వెనకబడుతున్నాయని కొంచెం వెనకాడికి వేసి ఇప్పుడు ఇక పొద్దుటిల్లి సార్ మీటింగ్లకు పోయినా. నేను పోతే సరే ఇది పెసర్లు కూడా మంచిగానే ఉంటాయి, రైతులకు ఆర్పుతాళ్ళ పండుతాయి అని అంటారు. కాబట్టి ఇక ఇప్పుడే సార్ వచ్చి సార్ని కూడా పిలిపించి చూపించి చలిపించడం జరిగింది. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారులు వరకు చెప్తున్నా, వెళ్ళి అంటే వర్షపాత ప్రభావం కొంచెం లేట్గా ఉంటే ఆలస్యం అయితే తక్కువనే ఉంటుంది వర్షపాతం కూడా. రైతులు కూడా కొంత అంటే బెంగటి లేకుండా కూడా వాళ్ళు చిన్న చిన్న పంటలకు వెళ్ళండి, అవి కూడా లాభదాయకంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు కదా. పెసర్లు, బొబ్బెర్లు, కందులు, మినువులు అన్ని రకాల పంటలు వేసుకోవచ్చు. తక్కువ నీళ్ళతోనే పంట పండుతుంది, మంచి లాభాలు కూడా ఉంటాయి. 50 నుంచి 60 రోజుల లోపల చేతికి అందుతాయి. మీకు ఇబ్బందులు కూడా కొంచెం ముందు పడతారనే అవకాశంతో గవర్నమెంట్ కూడా చెప్తుంది. కాబట్టి ఇక మేము కూడా సహకరించి దాన్ని వేద్దామని డిసైడ్ అయినాం సార్. దీంట్లో కూడా లాభాలు ఉంటాయి కదా? ఉంటాయి, దీంట్లో కూడా లాభాలు ఉంటాయి. పెట్టుబడి తక్కువ, లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నువ్వు చేసి ఈ యొక్క ప్రయత్నం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు సంచలనం జరుగుతుంది. ఎందుకంటే డేరేజ్ కూడా తనకున్న వరి పొలాన్ని కూడా మార్చుకొని 6 తండ్ల వైపు మొగ్గు చూపిండు. వాటికి ప్రభుత్వం కూడా దృష్టి పెడుతుంది నీ మీద. దీని వల్ల లాభమే ఉంటుంది సార్, నష్టమే ఉండదు. రైతులకు నువ్వే చెప్తావు, తోటి రైతులకు ఏం చెప్తావు నువ్వు? రైతులకు బొబ్బర్లు కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ వేసుకోవచ్చు. ఆర్పుతాళ్లతోనైనా, సన్న జినుకులతోనైనా ఇది పంట వస్తుంది చేతికి. ఎంత భూమి ఇది? ఎన్ని ఎకరాది? ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాలు ఇప్పుడు పెసలు నడుతుంది మొత్తం. 2 ఎకరాలు పెసర వేస్తాను ఇక. మనకైతే విన్నారు కదా, ఇక్కడ ఎల్లివ ప్రభావ పరిస్థితుల్లో, వర్షపాతం తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా అంటే ఇటు ఏవో రాజుగారు, ఇటు సర్పంచ్, ఉన్నతాధికారులు, అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తామని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు.